శ్రీనివాసరెడ్డి కొద్దిసేపు పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఎప్పుడు జాయిన్ అయ్యే దానిపైన ఆయనతో మాట్లాడి క్లారిటీ తీసుకుందాం. సార్ ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారు జనసేనలో? చెప్పాను మంచి రోజు చూసి మంత్రి గారిని అడగాలి కదా, చేసి రెండు డేట్లు ఇస్తాం. సారు ఏ డేట్ అంటే ఆ డేట్ పైన ఒంగోలులోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు సార్. ఒంగోలులోనే. సరే అంటే ఒక్క విషయం అంటే వైసీపీని వేయడానికి ప్రధాన కారణం ఇంత ముందు చెప్పారు. మీరు ఇబ్బంది పడిన అంశాలు ఏంటి సార్? చెప్పాను కదా, ఉన్నట్టు మాట్లాడటం, విశ్వసనీయత విషయం చెప్పాను. అదే ఇంకా అప్పుడు అన్ని క్వార్టరీ ఒకటి తయారైపోయింది. ఎవరికి పనులు కాలేదు. చాలామంది ఇబ్బంది పడినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, బయటకు చెప్పుకోలేరు. అంటే ఇళ్ల స్థలాల కోసం మీరు చాలాసార్లు జగన్ చుట్టూ తిరిగారు. ఆ పని అయిందా? ఇప్పుడు మీరు అధికారంలో కూటమిలోకి వస్తున్నారు కాబట్టి మీరేం చేయబోతున్నారు? నేనేం చెప్పి ఇప్పుడు ఆ రోజు డబ్బులు తీసుకొచ్చి అందరు కూడా పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి లోకల్ ఎమ్మెల్యే కూడా ఆ బాధ్యత ఆయన తీసుకొని చేయాలి. ప్రధానంగా ఇద్దరు అంటే మీరు రాజకీయంగా ప్రత్యర్థులు చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏ విధంగా కలిసి పని చేయబోతున్నారు సార్? చూడండి, నేను జనసేన పార్టీలో చేరుతున్నా. జనసేన పార్టీని డెవలప్ చేసేదానికి నేను కృషి చేస్తాను. మా వాళ్ళు జనసేన వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. ప్రకాశం జిల్లా చాలా సీనియర్ నేత, మీతో పాటు ఇంకెవరైనా ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా? వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యే అవకాశం, వైసీపీ సంబంధించి ఏమైనా జాయిన్ అయ్యే అవకాశం మీతో పాటు మీరు తీసుకురాబోతున్నారు? చూస్తాం, ఇంకా ఇవాళ కదా నేను జాయిన్ అయింది, చూస్తాను. ఖచ్చితంగా చూస్తానని చెప్తున్నారు. వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైనా వస్తే ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ దామచర్ల ప్రత్యర్థి అయినప్పటికీ కూటమి ప్రభుత్వంలో కలిసి పనిచేస్తామని చెప్తున్నారు. ఎక్కడ వైరం ఉండదు. జనసేన పార్టీకి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గకుండా పనిచేస్తామని చెప్తున్నారు. పూర్తిగా జగన్ యొక్క కోటరీ కానీ లేకపోతే అతని యొక్క పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నాం కాబట్టి బయటకు వస్తున్నామని చెప్తున్నారు. గతంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేయించాము, ఇప్పుడు అధికార పార్టీలోకి వెళుతున్నాం కాబట్టి అక్కడ స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి వాళ్ళకి ఇల్లు కట్టే అంశం కూడా మాట్లాడదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జగన్ తీరుపైన బాలినేని శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడా కూడా విశ్వసనీయత అనేది లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత మంత్రి పదవి కూడా వదిలేసి వస్తే ఇప్పుడు విశ్వసనీయత లేకోకుండా 17 మంది ఎమ్మెల్యేలను దూరం పెట్టారని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ ఓడిపోయిన అదే కోటరీని అదే విధానాన్ని అవలంబిస్తున్నారు కాబట్టి పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ కలిసాం, పవన్ కళ్యాణ్ పూర్తిగా అండగా ఉంటామని చెప్పారు. పూర్తి ఏ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నానని బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.